అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. కాళ్ళ వేళ పడి 3 రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు కాసి దేశంలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీకి దూరమైనటువంటి పాత ఎన్డీఏ భాగస్వాములందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని కలుపుకున్నప్పటికీ కూడా చిట్ట చివరి దాకా అవకాశం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా మరి చివరిగా ఇక ఢిల్లీలోనే సెటిల్ అయిపోతారేమో, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళరేమో అన్న పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేసి నడ్డా గారు వచ్చేసి ఒక ప్రకటన చేశారు. ఆహ్వానిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా ఎన్డీఏలో ఉన్నట్టా లేనట్టో నడ్డా గారి ప్రకటన బట్టి అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం అన్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా మా పార్టీలో ఉన్నాడని అటు బీజేపీ రాష్ట్ర శాఖ చెప్తుంది, అదేవిధంగా బీజేపీ అధిష్టానం కూడా చెప్తుంది. మరి కొత్తగా ఆహ్వానించడం ఏంటో నాకు అర్థం కాల. బీజేపీని చంద్రబాబు నాయుడిని, అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సరే, బానే ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ 10 మంది కలిసినా కానీ ఈ పొత్తు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేటటువంటి చర్చ బాగా జరుగుతూ ఉంది. ఒకప్పుడైతే ఈ ముగ్గురు కలిస్తే వైసీపీకి మరి 2014 పునరావృతం అవుతుంది అనేటటువంటి ఛాలెంజ్ విసరగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఈ రోజున పొత్తు కుదిరి పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆ ఉత్సాహం కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ యొక్క సానుకూల పరిణామాలు కానీ ఎక్కడ మచ్చుకైన కనపడటం లేదు. భూతద్దం పెట్టి ఎతికినా కనపడటం లేదు. ఏమిటంటే వాళ్ళ పత్రికలే, చంద్రబాబుని భుజాన వేసుకొని మోసేటటువంటి పత్రికలే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం జనసేనలతో కలిస్తే 4 నుంచి 5% ఓటింగ్ నష్టం జరుగుతోంది అని చెప్పింది. ముఖ్యంగా మైనారిటీలు డిసైడ్ చేసేటటువంటి నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 47 స్థానాలను గుర్తించారు. ఈ 47 స్థానాలు కూడా మైనారిటీలు మొత్తం కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారు. కాబట్టి ఏదో కొద్దిమంది వైసీపీతో అసంతృప్తితో ఉన్నారనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ పొత్తు వల్ల చేజారిపోయి 47 స్థానాలలో కూడా వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేటటువంటి నిర్ణయానికి వచ్చేసారు. భారతీయ జనతా పార్టీ కలుపుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల అవసరం కాదేమో. ఎన్నికల్లో ఎటు ఇటు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తారు. కాబట్టి రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ గొడుగు నీడ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీద కేసులు ఉచ్చులు బిగుసుకున్నాయి. కొత్తగా ఐఎంజీ కేసు ఒకటి వచ్చి పడింది. మరి ఈ కేసుల ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తనను వదిలిపెట్టడు అనేటటువంటి భయంతో మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిసినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఎందుకు విడిపోయారో, మళ్ళీ ఈ రోజున భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలుస్తున్నారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కలిసేటటువంటి సమయంలో రాజకీయాల్లో శాశ్వత
శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అని ఒక్క మాట చెప్తే సరిపోదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ మీద ఎంత కోపం, ఎంత అసహనం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందో అదే స్థాయిలో ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద కూడా ఉన్నది. విభజన హామీలను అమలు చేయలేదని, రైల్వే జోన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించినటువంటి భూమిని కాదని, ఇంకొక చోట భూమి చూపించాలని, కోరుకున్న చోట భూమిని చూపించాలని సాంకేతిక కారణాలు చూపిస్తూ తాత్సారం చేస్తూ రైల్వే జోన్ను కూడా పనులు ప్రారంభించలేదని, మరి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వలేదని, ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదాని అటకెక్కించిందని, ప్రత్యేక హోదా కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దానిని ముగిసిపోయిన చాప్టర్ గా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిర్లక్ష్యం చేసిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుగా ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చేయబోతుందని, మరి ఇలాంటి వాటికి వేటికి కూడా హామీ కానీ సమాధానం కానీ తీసుకోకుండా వాళ్ళకు మేము ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము, మీరు కానీ లేకపోతే మేము ఎన్నికల్లో రాలేము అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో చేతులు కలపడం, అది కూడా 2 నెలల క్రితం, 1 నెల రోజుల క్రితం సుమారుగా అమిత్ షాని అర్ధరాత్రి కలిసినప్పుడు నువ్వు ముందు ఎన్డీఏలో చేరవయ్యా, ఎన్డీఏలో చేరిన తర్వాత పొత్తుల గురించి ఆలోచిద్దామని చెప్తే, కాదండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి స్థితిలో మేము లేము, మేము మీతో పొత్తులో కలిస్తే మన పొత్తుకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతా ఉంది, అక్కడ ప్రజల సామాజిక పరిస్థితులటువంటివి, స్థితిగతులటువంటివి, భారతీయ జనతా పార్టీ మీద కూడా కోపంగా ఉన్నారు ప్రజలు, కాబట్టి మీరు మాకు నైతికంగా అండగా నిలవండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ సభలు పెట్టండి, మేము ఎన్నికల తర్వాత మీతో కలుస్తాం, ఎన్డీఏలో కలుస్తాం, ఎన్నికల లోపుగా లోపాయకారిగా వ్యవహారం నడుపుదాం అని చెప్పేసి ప్రపోజల్ పెడితే, నిన్ను మేము నమ్మం బాబు, నీ సంగతి మాకు బాగా తెలుసు, నువ్వు ఎన్డీఏలో చేరతానంటేనే నువ్వు మళ్ళీ రా మా దగ్గరికి అని చెప్పేసి తిప్పి పంపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ రోజున అంతింతాయి ఒటిడింతాయి అన్నట్లుగా భీమిలి సభతో మొదలై రాప్తాడు సభతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీని తట్టుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసైన్యాన్ని తట్టుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా మద్దతుని ఛేదించాలంటే వ్యవస్థలను మేనేజ్ చేయటం తప్ప మరొక మార్గం లేదు. మరి భారతీయ జనతా పార్టీ కోరిన విధంగా భారతీయ జనతా పార్టీకి తల వంచి ఎన్డీఏలో చేరుస్తామనే అంగీకారానికి వచ్చి మీరు చేసుకున్నటువంటి ఈ పొత్తు వల్ల రాష్ట్ర ప్రయోజనాల కోసమని మీరు చెప్పేటటువంటి మాటను ప్రజలు విశ్వసించరు. రాష్ట్ర ప్రయోజనాలనే మాటే అక్కడ ఉపయోగించేటటువంటి హక్కే మీకు లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను తుంగలు దొక్కినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామని ఇవ్వనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాల్సిందే అంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రత్యేక హోదా ఇవ్వటానికి ఇచ్చే పరిస్థితులు లేవు అని అడ్డం తిరిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ పార్టీ గురించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమని మీరు కానీ చెబితే ప్రజలు మిమ్మల్ని చీకొడతారే తప్ప మీరు చెప్పే మాటల్లో మీ ప్రయోజనాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలు, మీ ఉనికిని కాపాడుకోవటానికి, ఎందుకంటే ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందలేను అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఒంటరిగా వెళ్తే మనము జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేము అని మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు అనేటటువంటి మాటను మీరు ఉపయోగించిన ప్రయోజనం శూన్యం. నమస్తే.